అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియో గురించి శ్రీకృష్ణ సందేశంలో మీతో పంచుకోబోతున్నాను. నీరు ఉన్నంత వరకే బావికి విలువ ఉంటుంది. అలాగే డబ్బు ఉన్నంత వరకే మనిషి విలువ ఉంటుంది. నీరు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు ఈ జనం. వృక్షానికి వేరు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. నాలుక అనేది కత్తి లాంటిది. కత్తి కంటే పదునైనది. అది రక్తం చిందించకుండా దేనినైనా కూడా నాశనం చేయగలదు. నీతిని నమ్ముకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతల్లో కూడా అస్సలు ఉండడు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్పితే మనం తడవాలి అనుకున్నప్పుడు కురవదు కదా. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే నేటి సమాజంలో ఉండగలం. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను ఎప్పుడూ వదులుకోవద్దు. ఎవరి దగ్గర ఏది ఆశించకూడదు. ఎందుకంటే చులకనగా చూస్తారు. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి. అప్పుడే గౌరవంగా తలెత్తుకొని బ్రతకగలరు. నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోకూడదు. కష్టం రాకపోతే సుఖం విలువ ఎలా తెలియదో, సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో అస్సలు తోచదు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నంత వరకు అతడు ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నో కఠినమైన పరిస్థితుల్ని నిలదొక్కున్నాడు అని అర్థం. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. డబ్బు విలువ కష్టంలో తెలుస్తుంది. కుటుంబం విలువ ఒంటరితనంగా ఉన్నప్పుడు తెలుస్తుంది. సాయం చేసేవాడు గుణవంతుడు. సాకులు వెతకడు. ఏ స్థితిలో ఉన్నా సరే సాయం చేస్తాడు. అతని గుణం. అప్పుడప్పుడు వ్యతిరేకంగా కూడా మాట్లాడాలి. అప్పుడే కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. ఇదే అక్షర సత్యం. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. నువ్వు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి నువ్వే అవసరం అనిపించేలా చేస్తుంది ఈ కాలం. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినవద్దు. నీకు నచ్చింది చేయాలి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. ఇక్కడ వాడుకునే వాళ్ళే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉండాలని అనుకోవద్దు. రేపు నువ్వు కూడా కన్నీరు కారుస్తావు. నిన్ను ఒంటరిని చేస్తారు. వారు కన్నవారితో రేపటి నీ స్థానం ఇదేనని మర్చిపోవద్దు. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడవి అక్కడ, అక్కడవి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలే నాశనం అవుతాయి. బంధాలు దూరం అవుతాయి. వాదించుకుంటూ ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న సంబంధం గెలుస్తుంది కాబట్టి. కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకోవాలి. నీ గురించి ఎదుటివారు ఏమైనా అనుకోనివ్వు, అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే గాడిదలకు గంధపు చెక్కన వాసన తెలియదు కదా. ఈరోజు మనం బాధించే బాధ పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు తప్పకుండా సాయం చేస్తాడు. నీది కానిది ఎప్పుడూ నీ సొంతం కాదని గుర్తుంచుకో. నీకు సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు. ధనం ఉన్న వారితో కాదు, గుణం ఉన్న వారితో సాయం చేయాలి.
సావాసం చేయాలి. బాధపడే రోజు మాత్రం ధనం కన్నా గొప్ప గుణం ఇంకేదీ లేదు. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది ధ్యానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో అంతవరకే వదిలేయాలి. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థమైనది. గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు. మనసు ముక్కలు అవ్వడానికి ఒక్క మాట చాలు. కాబట్టి మాటని అదుపులో ఉంచుకోవాలి. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువే. కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు. ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు, చేసేవన్నీ వెనుక గోతులే. ఇదే నేటి లోకం తీరు. అలాంటి వాళ్లకు దూరంగా ఉండు. ఈ రోజుల్లో ఎవడికి ఎవడు ఏమీ కాడు. మీతో లాభం ఉన్నంత వరకే ఏ బంధమైనా మీతో ఉంటుంది. ఒక్కసారి మీతో లాభం లేదని తెలిస్తే ఆ తర్వాత మీతో మీ ముఖం కూడా ఎవ్వరూ చూడరు. సులువుగా దొరికేది ఏదైనా సరే విలువ తక్కువగానే కనిపిస్తుంది. కష్టపడి సంపాదించుకున్న దానికే విలువ ఎక్కువ. అది బంధమైనా, బాధ్యత అయినా, డబ్బైనా, సంతోషమైనా. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోవద్దు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను జీవితకాలం గుర్తుంచుకోవాలి. ఎంతమంది ఎంగిలితో ఉన్నా మన అపవిత్రత భావించక ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే. గుర్తుపెట్టుకో, డబ్బుకి అంత విలువ ఉంది. అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు. ఒక్క మెట్టు ఎక్కగానే మాటలో, చూపులో, ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే ఆ దేవుడు 10 మెట్లు కిందకి వెంటనే పటపటా దింపేస్తాడు. తన పైన తనకు నమ్మకం లేని మగవాడితో ఏ ఆడది కూడా శృంగారం కోరుకోదు. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్న తేడా అంత తేడా ఉంటుంది. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతిలో ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. చదువు ఉందని గర్వపడకూడదు, చదువు లేదని బాధపడకూడదు. ఎందుకంటే చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో తప్పకుండా పైకొస్తావు. గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు, ఇంకొకరి దగ్గర చేయి చాచకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజులా బ్రతకడమే నిజమైన గెలుపు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవారికి దీనికి మించిన గెలుపు ఏదీ ఉండదు. నిందలకు భయపడి లక్ష్యాన్ని వదిలేయవద్దు. ఒక్కసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారుతాయి. మీరే గొప్ప అని అందరూ చప్పట్లు కొడతారు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోకు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, వాళ్ళకే నువ్వు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో ఉండదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణలు మధ్యకి నెడుతూ ఉంటుంది ఈ జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగే మిగిలిపోతావు. రత్నం కావాలా, రాయి కావాలా నువ్వే నిర్ణయించుకో. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడకూడదు, తెలియకుండా తప్పుగా మాట్లాడకూడదు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు మాత్రం గర్వంగా తలెత్తుకొని బతకాలి. అంతకంటే గొప్ప జీవితం మరేముంటుంది? నిజాయితీగా బతుకు. నీ మనసు నిన్నే మెచ్చుకుంటుంది. నిన్ను చులకన చేసేవారికి, నీ విలువ తెలియని వారి నుండి నీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది. అంత ఆరోగ్యంగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు. కాబట్టి ఈ విషయాలన్నీ నీ మనసులో నిలుపుకున్నప్పుడే
జీవితంలో తప్పకుండా పైకెదుగుతావు. ఈ కృష్ణ సందేశాలు మీకందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.